మనం ఏ బాధను తప్పించుకోవడానికి? నరక బాధ నుంచి తప్పించు. ఇప్పుడు మీరు చూశారు, యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారు, బళ్ళె పొట్టు పొడిచారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ ఇక్కడ మంటల్లో కాలిపోతూనే ఉండాలి. ఒకసారి మీ అందరు కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అక్కడ అలా ఉంటుందంట. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా చీకటే ఉంటుంది, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కాలుతూనే ఉంటామంటండి. యేసుక్రీస్తు పడిన బాధ ఎక్కువ అంటారా, మనం పడబోయే బాధ ఎక్కువ అంటారా? క్రీస్తుని నమ్మని వాళ్ళు మరణించిన మరుక్షణం ఆ బాధలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకే మన బావగారు చెప్పారు, ఎవరో సంవత్సరం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడో వీళ్ళకి గొడవ లేదు, కానీ వీళ్ళ సంబరాలు మాత్రం చేసుకుంటారని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అంత కష్టపడ్డాడు అంటే మనందరినీ అతి భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి కష్టపడ్డాడు. ఓకే కదండి. తర్వాత చిన్న విషయం చెప్పి మీకు కోటేశ్వర చెప్పిద్దండి పాట, కోటేశ్వరికి ఇస్తాను. తర్వాత మన ఏ రకంగా ప్రార్థన చేయాలి అనేది కూడా అయిపోద్ది ఈరోజు. మీకు సాంగ్స్లో త్రీ స్టేజెస్ ఉంటాయండి. 3 స్టేజెస్ అంటే అర్థం ఏంటంటే, మొదటిది పల్లవి చరణాలతో పాట. చాలామంది రాస్తారు పల్లవి చరణాలతో, అది వాళ్ళ పాట. దానికి మించిన స్టేజ్, రెండో స్టేజ్ ఏంటంటే కీర్తన రాయడం. దానికి మించిన 3rd స్టేజ్ అంటే ఇంకెందుకు మించి 4వ స్టేజ్ లేదు. 3వ స్టేజ్ ఏంటంటే ఒక మాట లేదా ఒక వచనము లేదా ఒక వాక్యము 5 నిమిషాల పాటు పాట రాగా రావడం. చెప్పింది మీకు అర్థమైంది? అర్థం అవ్వలేదు. ఒక మాట, ఒక వచనం లేదా ఒక వాక్యం 5 నిమిషాల పాటు వస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే తెల్లవారుజామున 4 గంటలకి నేను ట్యూషన్ పిల్లల కోసం లెగిస్తే మైకులో వస్తుంది ఒక వాక్యము, అరగంట సేపు అదే వస్తూనే ఉంటుంది. ఏంటది అనేది మీరు ఈరోజు 4ంటికి లేచి వింటారా? నేను జిరాక్స్ తీపిద్దామని షాప్లోకి వెళ్తే వాడి షాప్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వాక్యం అలా వస్తూనే ఉంటుంది. ఇందుకు సంబంధించి చెప్తాను నేను మీకు. ఇంకా అది బ్యాక్గ్రౌండ్ ఎన్ని గంటల పాటు అయినా అలాగ వస్తూనే ఉంటుంది. అది మనం ఎందుకు చేయకూడదని నేను ఒకటి ట్రై చేశాను. అది మీకు వీడియో రూపంలో పెట్టడానికి అవ్వట్లేదు, అది నేను రేపు పెట్టేస్తాను. ఒక మొక్క వినిపిస్తాను, వినండి. అని గుర్తొచ్చినాయి మీకు? ఒకే మాట ఎక్కువసార్లు రావటం, అలా ఒక మాట వస్తుంది అలా ఒక మాట అలా కంటిన్యూగా తెల్లవారు 4ంటికి వచ్చేది. నాకు బాగా నా మైండ్లో ఎక్కేసింది. ఖాళీ టైంలో కూడా నోట్లోంచి వచ్చేస్తుంది ఆ పాట. దీన్ని తప్పించాలంటే ఏం చేయాలి, నేను ఏదో ఒకటి రాయాలంటే రాయడం అనేది జరిగింది. గుర్తుకొచ్చింది ఎవరికైనా ఏమన్నా? ప్రసాద్ మనం వెళ్ళి జిరాక్స్ షాప్లో వస్తమానం పెడతాడు బ్యాక్గ్రౌండ్లో. సౌండ్ వస్తుంది. అది ప్రసాద్ చెప్పాడు. నేను ఇది యూట్యూబ్లో పెడితే ఏం జరుగుతుందంటే కాపీ రైట్ పడి ఛానల్ క్లోజ్ చేస్తారని చెప్పండి. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఒక చిన్న వాక్యము, చిన్న పదము లేదా చిన్నది దేవుని గురించిన ఒక మాటని ఇక అలా అస్తమానం వస్తూనే ఉంటుంది. ఓకేనా? అది నేను మన యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించి ఒకటి చేశాను అయిపోయిందండి. వీడియో కూడా రెడీ అయిపోయింది. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. మీకు మైక్లో పెట్టి క్లారిటీగా వినపడుతుందండి. అలా మీకు ఇది బ్యాక్గ్రౌండ్లో అలా ఎన్ని గంటలైనా వస్తూనే ఉంటుంది. ఒక అరగంట పాటు వచ్చేటట్టు నేను రెడీ చేశాను. దాన్ని రెండింటిని కలిపితే ఏమైందంటే గంట అయింది. అలాగే రేపు ఈస్టర్ కదండి, దానికి సంబంధించిన పాట కూడా చేసేసాను. అది చిన్న మొక్క వేస్తాను వినండి. పాటను చెప్పుకున్న పాటల్లోకి వెళ్ళిపోదాం. అది కూడా మైక్లో పెట్టడం రావట్లేదు, రేపు సెట్ చేసేస్తాను. యేసుక్రీస్తు యేసుక్రీస్తు మరణించి మూడవ దినమున లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు యేసుక్రీస్తు. ఫుల్ సాంగ్ రేపు మీకు ఫోన్లోకి వచ్చేస్తుందండి. మన మధ్యలో ఉన్న కోటేశ్వరి వచ్చి మొదటి పాఠాన్ని వివరిస్తే అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను.